హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. ఇవాళ మన వీడియోలో మనం కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి రియాక్ట్ అవుదాం. ఈ వీడియో వల్ల ఎవరు మనోభావాలు అయితే దెబ్బతింటే నాకు సంబంధం లేదు గైస్, ఎందుకంటే ఇది వ్యూవర్స్ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాను. ఈ రైట్స్ అని ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓనర్స్ కి మాకే వచ్చింది, నాకు ఏం సంబంధం లేదు. నేను జస్ట్ వాటిని రియాక్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేద్దాం గైస్. గాయస్, ఏంటి గాయస్ ఇది? స్కూల్కి వెళ్ళే వయసులో ఇది చేసే పనులేంటి? ఓ ఆ అమ్మాయి వచ్చింది, పడిపోతా. ఆ అమ్మాయికైనా అసలు ఇంట్లో వాళ్ళు కాస్త ఏమన్నా నేర్పించలేదా గాయస్? కొంచెమైనా సంస్కారం అనేది ఉందా వాళ్ళకి అసలు? ఇలా ఈ పిల్లలు పాడపడడం కాకుండా ఇండియాకి కూడా చాలా నష్టం వస్తుంది కదా ఫ్యూచర్ లో. మరి అబ్బా, ఇది కళ్ళజోడు పెట్టుకున్నాడు, వెళ్తున్నాడు, వీళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఈ కళాఖండం ఏంటో చూద్దాం గైస్. మార్కెట్ కి వెళ్తారా? వెళ్తా మేడం. వచ్చేటప్పుడు 1 కిలో టమాటాలు తీసుకురావా? ఈయనంట మార్కెట్కి వెళ్తామంటే ఆయన ఏదో పాపం ఆటో డ్రైవర్ కాబట్టి నన్ను తీసుకెళ్ళి అక్కడ దాకా దింపమంటదేమో, డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. ఈయనేమో టమాటాలు తేవాలంట. అసలు వీళ్ళకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి ఏమో guys. కాస్త మనకి వీళ్ళు మన యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని ఐడియాస్ ఇస్తే మనం ఇంక్రీజ్ చేద్దాం guys. ఏంటి అసలు వీళ్ళు అసలు దీనికో మళ్ళీ ఒక బ్లాక్ స్క్రీన్ వేసి మనకు నవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు సురేఖ? ఏం లేదత్తమ్మా, గులాబీ చెట్టు జామ మొక్క కలిపి పెడుతున్నా, గులాబీ జాములు కాస్తాయని. అబ్బా అబ్బా అబ్బా, ఏం తెలివి guys ఇది అసలు. గులాబ్ చెట్టు జామ చెట్టు కలిపి పెడితే గులాబ్ జాములు వస్తాయంట. ఇందుకే అన్నారు ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని. ఎందుకంటే అసలు ఇలాంటి వాళ్ళు మన దేశంలో కాకుండా వేరే దేశంలో అమెరికాలో ఉంటే బయటకు మన ఇండియా మీద బాంబు వేసి మనల్ని చంపేసేవాళ్ళు. జామ చెట్లు గులాబీ చెట్లు కలిపి నాడుతున్నావా? అవునత్తమ్మా, జామ చెట్టు గులాబీ చెట్టు కలిపితే గులాబ్ జాములు అన్నారు. ఓ వాళ్ళు ఎవరు అన్నారు చెప్పండి guys, మనం తీసుకొచ్చి మనం మాట్లాడదాం. అసలు ఇలాంటి ఐడియాలు వాళ్ళకి ఎలా వస్తాయి? అది కూడా వాళ్ళకి రావడం కానీ ఇలాంటి వాళ్ళకి షేర్ కూడా చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ వీడియో తీసి మనం చూపించడం. అవునత్తమ్మా. ఏంది నీళ్ళు పోతున్నా మరి? నీళ్ళు పోయిద్దాం మరి చెట్టుకి. ఉట్టి నీళ్ళు పోసేది గులాబీ జాములు కాసేదానికి 15 నీళ్ళు పోయాలి. అబ్బాయి అత్తకు తగ్గ కోడలు guys, మామూలు నీళ్ళు పోయొద్దంట, పంచదార నీళ్ళు, షుగర్ సిరప్ పోయాలంట. వామ్మో, ఇలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి సరిపోయింది guys. అదే వేరే దేశంలో ఉంటే మన దేశానికి ముప్పు. అవును కదా, నాకు అసలు ఆలోచన రాలేదత్తమ్మా. తీసుకురండి మరి కలుపుదాం. ఇప్పుడు పోస్తారా అంత చీమలు పడుతుంది, బకెట్ మొత్తం నాశనం అయింది. ఇదేంటో ఇందాం guys కాస్త. మీ పిల్ల అవుతుంది అంటున్నా, తర్వాత మీరు తల్లి అవుతారంటున్నా, ఆ తర్వాత ఆంటీలు అవుతారంటున్నా. వీళ్ళు గాయస్ అసలు వీళ్ళు ఇంటర్ అయిపోయింది, ఇల్లు అంటారు ఇంటర్ నిపీస్ అని. ఇంటర్ అయిపోయింది కాస్త ఏ కోర్స్ చేసుకుని బీటెక్ కి ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వకుండా ఇలాంటి వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని వేరే వేరే సైట్స్ గా మార్చేస్తున్నారు గైస్. అదే ఏదో మంచిగా ఎడ్యుకేషన్ మంచి కొంతమంది ఉన్నారు, కొంచెం బిజినెస్ కి డెవలప్మెంట్ కి వాడుకుంటారు ఇన్స్టాగ్రామ్. అలా కాకుండా వీళ్ళు మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం నాశనం చేసేస్తున్నారు. ఓకే గాయస్, ఇవాళ ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.